ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకసారి గమనిస్తే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎన్ఎస్టీ రోడ్లో ఏసీపీ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ పాల కేంద్రం దగ్గర వివాదం నెలకొంది. కల్తీ పాలు అమ్ముతున్నారంటూ ఓ వినియోగదారుడు కంప్లైంట్ చేయడంతో వివాదం చిలికి గాలివానగా మారింది. గత కొంతకాలంగా 10 ఏళ్లుగా తాము వ్యాపారం చేస్తున్నాం, ఎవరికి కల్తీ పాలు అమ్మలేదని షాప్ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ ఇక్కడ అమ్మేటువంటి పాలలో స్మెల్ వస్తుంది, ఇతర రసాయన పదార్థాలు కలుస్తున్నాయంటే ఆరోపిస్తూ పలువురు వినియోగదారులు వచ్చి ఆందోళన చేశారు. ఇటు వినియోగదారులకు షాప్ నిర్వాహకులకు మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ మొత్తం పాల శాంపిల్స్ను సేకరించారు. వాటన్నిటిని కూడా సీజ్ చేసి ల్యాబ్కి పంపిస్తామని తెలియజేశారు. ఇక్కడ కల్తీ జరుగుతుందా లేదా అనేటువంటి అంశాన్ని తేల్చే బాధ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసుకొని ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి షాప్ను తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తులను సీజ్ చేసి ల్యాబ్కి పంపిస్తున్నట్టుగా తెలిపారు. కానీ అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ఈ పాలల్లో ప్లాస్టిక్ పదార్థాలు కలుస్తున్నాయి, లేదంటే ఫెవికాల్ లాంటి పదార్థాలు కలుస్తున్నాయి, వాటిని కాస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది, విరిగిపోతున్నాయంటూ కూడా కంప్లైంట్ చేశారు. విషతుల్యమైనటువంటి పదార్థాలను ఆర్గానిక్ పాల పేరుతో అమ్ముతున్నారంటూ వివాదం చేశారు. వివాదం చిలికి గాలివాన కావడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. షాప్ నిర్వాహకులకు వినియోగదారులకు మధ్య వివాదం నడిచింది. అయితే శాంపిల్స్ వచ్చిన తర్వాత దీని సంగతి తెలుస్తామని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలం నామాలపడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటించారు. నామాలపడి గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎన్నిక చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలతో ముచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలందరూ కూడా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దగ్గరికి వచ్చి తమ గోడు వెలిపించుకున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు ఇది ఒక నోడల్ పాయింట్గా ఎంపిక చేసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు కొత్తగా ఒక ఇల్లు కూడా కట్టించలేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దృష్టికి తీసుకొచ్చారు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా రైతు డబ్బులు పడతాయని చెప్పారని, ఇంతవరకు రైతు భరోసా డబ్బులు సగం మందికి రాలేదనేటువంటి విషయం చెప్పారు. అట్లాగే ఇండ్లు మంజూరైనట్టుగా ఇచ్చినటువంటి పత్రాలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. కొత్తగా గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు, కట్టలేదని చెప్పి ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పి 80 మంది లబ్ధిదారులు ఉన్నప్పుడు కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదనేటువంటి విషయాన్ని హరిప్రియ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయినామంటూ నామాలపల్లి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్నీ ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వలేదంటూ మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇక వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ విడుదల చేసినటువంటి మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖ సంచలనం కలిగిస్తుంది. రక్షణ కోసం కర్రగుట్టల ఏరియాలో బాంబులు పెట్టాం, ప్రజలెవరూ ఈ ప్రాంతంలోకి సంచరించొద్దు అంటూ మావోయిస్టు పార్టీ వాజేడు వెంకటాపురం కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో సంచలన విషయాలను మావోయిస్టు పార్టీ ప్రస్తావించింది. ఇక్కడ రక్షణ కోసం వచ్చినటువంటి మావోయిస్టులను పిట్టల్లా కాల్చివేస్తున్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా తాము కర్రగుట్టల మీద బాంబులు ఏర్పాటు చేశామని చెప్పి ప్రకటించారు. ఈ ప్రాంతంలోకి ప్రజలెవరు కూడా రావద్దు, కర్రలేరుకునేందుకు కావచ్చు, ఇతర అటవీ ఉత్పత్తుల కోసం కావచ్చు, షికారు చేసేందుకు కావచ్చు, ఎవరు కూడా ప్రజలు అటవీ ప్రాంతాలకు రావద్దంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడికి వస్తే కనుక ప్రజల బాంబులు పేలి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలెవరు కూడా కర్రగుట్టల వైపు రావద్దు అంటూ మావోయిస్ట్ పార్టీ పేరుతో విడుదలైనటువంటి లేఖలో ప్రస్తావించారు. శాంత పేరుతో ఈ లేఖ విడుదలైంది. అయితే ఆ ప్రాంతంలోకి మావోయిస్టులను ఉన్నారు, వారి ఉనికిని కనుక్కోనమని పోలీసులు ప్రోద్బలంతో కొంతమంది ప్రజలను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలెవరు కూడా పోలీసుల మాయలో పడద్దంటూ ఈ లేఖలో స్పష్టం చేశారు. ఇది నిజంగా మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి లేఖనా, లేకపోతే కర్రగుట్టల మీద మావోయిస్టులు ఉన్నారనేటువంటి అంశాన్ని ధృవీకరించేందుకు వచ్చినటువంటి లేఖన అనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ ఈ లేఖ మాత్రం సంచలనంగా మారింది. వాజేడు వెంకటాపురం పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కర్రగుట్టల వైపు వెళ్లకుండా ఉంటే జాగ్రత్త పాటించాలంటూ పలువురు గ్రామస్తులు అట్లాగే గ్రామాల పెద్దలు కూడా చెప్తా ఉన్నారు.